సార్ ఇప్పుడు వాలంటీర్లు చాలామంది రాజీనామాలు చేశారు. రాజీనామా చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏం చేస్తారు? ఓ దొంగ కింద పనిచేసిన తర్వాత బయటకు వచ్చినాక ఏం చేస్తారు? ఏం చేస్తున్నారు? అదే దొంగతనాలు చేస్తారు. ఇట్ మీన్ ఓటు దొంగలించే కార్యక్రమం చేస్తున్నారు. వాలంటీర్లని జగన్మోహన్ రెడ్డి తన సొంత మనుషులని కార్యకర్తలను పెట్టాడు. తర్వాత ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేసిన తర్వాత వాళ్ళు ప్రభుత్వానికి ఈ సచివాలయానికి తర్వాత ప్రజలకు మధ్య రావాల్సిన రాయితీలు కానీ వాళ్ళకు రావాల్సినటువంటి సౌకర్యాలు కానీ ఆ సదుపాయాలు అందించడానికి ఆ వాలంటీర్ వ్యవస్థ నెలకొల్పారు. సరే పోనీలే దాన్ని ఇంతమంది కడుపెందుకు కొట్టాలని చెప్పేసి మేము కూడా వాలంటీర్ వ్యవస్థను సరే కంటిన్యూ చేస్తామని చెప్పాము. ఇప్పుడు ఏమైంది? వాళ్ళ దొంగతనం బయటపడ్డది. అరే మన సచివాలయ కార్యదర్శులు వీళ్ళు కంటిన్యూ చేస్తారంటే మళ్ళీ వాళ్ళు మన పార్టీకి పనిచేసే కార్యక్రమం ఉండదు కదా, అవకాశం ఉండదు కదా అని చెప్పి ఏం చేశారు? అగో తెలుగుదేశం పార్టీ సచివాలయ కార్యదర్శులకు వ్యతిరేకించింది, వాళ్ళ మీద ఫిర్యాదు చేసింది. అందుకే సచివాలయ కార్యదర్శులు అందరూ కూడా రిజైన్ చేస్తున్నారు. ముక్కుమ్మడిగా ప్రతి నియోజకవర్గంలో వాళ్ళు రిజైన్ చేస్తున్నారు. రిజైన్ చేసి ఏం చేస్తున్నారు? దీని బ్యాక్ ఎండ్లో నడిచిన కథంగా ఏమైందంటే, మీరు 2 నెలలు రిజైన్ చేయండి రా భయ్, తర్వాత ప్రభుత్వం మేము వస్తాము, తర్వాత మిమ్మల్ని తీసుకుంటాము. ఈ 2 నెలల పాటు 25,000 చొప్పున 5,000 ఇస్తారు కదా, 25,000 చొప్పున 50,000 ఇస్తాం 2 నెలలకి. 50,000 తీసుకోండి, పని చేయండి, ప్రతి ఓటర్ను కూడా తీసుకొచ్చి వైసీపీకి ఓటు అయిపోయాడు అని చెప్పేసి వాళ్ళకు బాధ్యత అప్పగించి ఇప్పుడు 50,000 రూపాయలు ముందే ఇవ్వడం జరిగింది వాళ్ళకి. ఇప్పుడు ఓటర్లకు డబ్బు పంపిణీ కూడా వీళ్ళ ద్వారానే జరిగింది. మొత్తం వీళ్ళ ద్వారానే డబ్బు పంపిణీ వీళ్ళ ద్వారానే జరుగుతుంది. ఫోన్పే ద్వారా జరుగుతుంది. వాళ్ళ ఇంట్లో ఎవరెవరు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ లిస్ట్ వీళ్ళ దగ్గర ఉంటుంది. వాళ్ళ దగ్గర ఫోన్పే వీళ్ళ దగ్గర ఉంటుంది. వీళ్ళ నుంచి అక్కడ వెళ్ళిపోతుంది. వాళ్ళంతా మొత్తం గ్యాంగ్ మొత్తం ప్రీ ప్లాన్డ్గా వీళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు కొనే సరుకులు కిరాణా షాపులు ఉంటాయి కదా, అతను వెళ్ళి బిల్ పే చేస్తాడేమో, అట్లా చేస్తున్నారు. సో అది ప్రత్యక్షంగా పరోక్షంగా ఇవన్నీ ఒక సిస్టమ్, ఒక చీకటి సామ్రాజ్యం నెలకొన్నది. అంటే అది నోట్ చేసుకుంటున్నారా ఆ షెడ్యూల్ని? మొత్తం షెడ్యూల్ అంతా. ఎందుకంటే మీకు రేషన్ ఎప్పుడు తెచ్చుకుంటారు, ఏం సంగతి, మీకేం ఇబ్బందులు ఉన్నాయి, మీ ఈఎంఐ ఎప్పుడు, అవన్నీ కట్టడం జరుగుతుంది. ఇలా ఎవరి ఇంట్లో ఏ ఆపద ఉంది, ఏమి ఉందని వాళ్ళకి అనుకొని వాళ్ళ వీక్ పాయింట్ అనేది క్యాచ్ గుర్తుంటారు. సో ఆ క్యాచ్ చేసుకొని ఆ కార్యదర్శుల వల్ల మొన్నటి వరకు ఉన్న సచివాలయ కార్యదర్శి ఎవరి వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తికి ట్రాన్స్ఫర్ చేసి ఆ వ్యక్తి ద్వారా డబ్బు పంపిణీ జరుగుతుంది. ఇది ఎన్నికల కమిషన్ దృష్టి కూడా తీసుకెళ్ళాం, వాళ్ళకు కూడా తెలుసు. ఇప్పుడు ఆ డబ్బు ట్రాన్స్ఫర్ అనేది ఇప్పటికే అయిపోయిందా, అవుతుందా? ఆల్మోస్ట్ అలా అయ్యింది, ఇంకా అవుతూనే ఉంది. ఓకే, రోజు డబ్బు పంపిణీ జరుగుతుంది. దాన్ని ఎన్నికల కమిషన్ చూడండి ఉంటున్నారు. ఎన్నికల కమిషన్ కూడా దీంట్లో ఇంటర్ఫియర్ కావాలి. ఖచ్చితంగా ఇలా డబ్బు పంపిణీ చేసిన వాళ్ళు పట్టుకోవాలా. ఇప్పుడు ఆ 2 నెలలు రాజీనామా చేయమని చెప్పారు. వాళ్ళు వైఎస్ఆర్సీపీకి ఓపెన్గా పనిచేస్తున్నారు. ఇప్పుడు మీ పార్టీ అంత కష్టపడి వాలంటీర్ల మీద ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేసి ఆపినా ఇప్పుడు వచ్చే లాభం ఏమొచ్చింది మీ పార్టీ? చూడండి, అసలు ప్రజాస్వామ్యంలో ఒక సిస్టమ్ అనేది ఉంటుంది. ఒక బడ్జెట్ ప్రతి రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్లో ఒక బడ్జెట్ తీయడం జరుగుతుంది. పలానా ఈ అభివృద్ధి చేయగా రూరల్ ఏంటంటే గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చేయడానికి సపరేట్ ఒక బడ్జెట్ తీయడం జరుగుతుంది. ఆ బడ్జెట్ అనేది డైరెక్ట్ రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం ఈ 5th ఫైనాన్స్ కమిషన్ తర్వాత ఓన్లీ గ్రామ పంచాయతీలకు డైరెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డిపాజిట్ అయ్యే పరిస్థితి ఉంది. సో గ్రామ పంచాయతీ నుంచి డైరెక్ట్ అవుతుంది, గ్రామ పంచాయతీ నుంచి డైరెక్ట్ అక్కడ డెవలప్మెంట్ జరగాల. కానీ ఇక్కడ ఏమైంది, గ్రామ పంచాయతీ వ్యవస్థను మొత్తం నిర్వీర్యం చేసి ఈ వార్డు మెంబర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అందరికీ ఎవరికి పని లేకుండా వాళ్ళందరి మీద ఈ సచివాలయ కార్యదర్శి అని చెప్పేసి తన సొంత మనిషిని ఒకటి పెట్టుకున్నాడు. ఇల్లీగల్గా పెట్టుకొనేసి మొత్తం ఆ ఫండ్స్ అన్నీ కూడా డైవర్ట్ చేస్తున్నాడు. నేను అడిగేది మీ పార్టీకి వచ్చిన ప్రయోజనం ఏంటి? వాలంటీర్ అక్కడ ఉన్నా వైసీపీకి ప్రయోజనం, రిజైన్ చేసినా వైసీపీకే కోసం పనిచేస్తున్నారు. రిజైన్ చేయమని మేము చెప్పలే కదా. మీరు చెప్పలే, ఇప్పుడు వాళ్ళే రిజైన్ చేసి కూడా వాళ్ళ వైసీపీకే పనిచేస్తున్నారు కదా. మళ్ళీ వాళ్ళ మనుషులు వాళ్ళకే పని చేస్తారు కదా. ఇప్పుడు మా జనాలకు తెలిసిపోయింది కదా, వీళ్ళు స్వచ్ఛందంగా ఒక ఉద్యోగం వెతుక్కుంటూ వచ్చిన కార్యకర్త ఇల్లు కాదు, వీళ్ళు వైసీపీ యొక్క అపాయింట్ చేసినటువంటి కార్యకర్తలని ఇప్పుడు తెలిసిపోయింది జనాలకు. అంటే మీ పార్టీకి వచ్చే ప్రయోజనం, జరిగే అవినీతిని ఎలా ఆపుతారు? ఇప్పుడు ఆయన బయట ఉన్న ఆ పంపిణీ కార్యక్రమాలు అన్నీ జరుగుతాయి కదా ఆటోమేటిక్గా. వైసీపీ అనుకున్న తన మిషన్ని పూర్తి చేసుకుంటుంది. దీని ఇంకా మా ఇంటెలిజెన్స్ కూడా వర్క్ చేస్తుంది. రేపో మాపో వీళ్ళు చేసే చీకటి సామ్రాజ్యాన్ని మొత్తం బట్టబయలు చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా వాలంటీర్ల ముసుగులో వైసీపీ ఏమేమి చేస్తుంది అన్నీ కూడా బయటికి తీయడం జరుగుతుంది. ఈ 2-3 రోజుల్లో ఒక సంచలనమైనటువంటి వార్త బయటకు వస్తుంది. ఓకే, ఇప్పుడు మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇది
అప్పుడు ఏదో ప్రోగ్రామ్ ఉండేది కదా తెలుగుదేశం పార్టీకి సంబంధించి, జన్మభూమి కార్యక్రమం జన్మభూమి కార్యకర్తలు ఉండేవాళ్ళు కదా. అప్పుడు వైసీపీ ఏమంది, వీళ్ళను తీసేస్తానని చెప్పింది. రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత సేమ్ ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. అప్పుడు రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత జన్మభూమి తీసేశారు. కార్యదర్శి ఇప్పుడు మీ పార్టీ ఒక క్లియర్ స్టాండ్ ఎందుకు తీసుకోవడం లేదు? జన్మభూమి కార్యకర్తలంతా వాళ్ళందరూ ఏం చేశారంటే ప్రజల్ని ఏకం చేసి శ్రమదానం చేసి ఈ యొక్క డెవలప్మెంట్ చేయడానికి వాళ్ళు ఒక కార్యక్రమాన్ని ముందు తీసుకుపోయారు. కానీ ఆర్థిక లావాదేవీలు ప్రభుత్వం నుంచి ప్రజలకు వచ్చేటువంటి ఆర్థికమైనటువంటి సహాయంలో ఎవరు కూడా మధ్యలో ఏలుపెట్టే ప్రసక్తి లేకుండా అక్కడ. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ సేమ్ వాళ్ళపైన టీడీపీ పైన ఆరోపణలు చేసింది. సొంత సైన్యం టీడీపీల పైన టీడీపీ ప్రభుత్వ పథకాలు ప్రభుత్వం యొక్క కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఈ యొక్క జన్మభూమి కార్యదర్శుల్లాగా ఆవిడ పెట్టింది. కానీ వీళ్ళలాగా డబ్బులు పంపించే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేయలేదు. ఎప్పుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థ పైన, వాలంటీర్ వ్యవస్థ పైన సూటిగా ఒక ఖచ్చితమైన అభిప్రాయాన్ని తెలుగుదేశం పార్టీ ఎందుకు వ్యక్తం చేయలేకపోతుంది? గతంలో కాంగ్రెస్ పార్టీ చేసినట్టు పబ్లిక్లో ఒక నమ్మకం రావాలంటే ఏదో ఒకటి ఉండాలి కదా. కొన్నిసార్లు మేము పెట్టుకుంటామంటారు, ఇంకెక్కువ శాలరీ ఇస్తామంటారు. చూడండి ప్రజలు ఇప్పుడు ఏమైందంటే రాజకీయ పార్టీ అని కూడా రాజకీయం చేస్తారు. వాళ్ళు ఏ విధంగా రాజకీయం చేస్తున్నారంటే ఇంతమంది ఇన్ని వేల మంది లక్షల మంది మేము ఉద్యోగ కల్పన కల్పించాము, వాళ్ళ కడుపు మీద కొడతారా అని చెప్పన్నారు. తెలుగుదేశం పార్టీ కూడా ఉదార స్వభావం కలిగినటువంటి వారు మా చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు కూడా వాళ్ళు పుట్ట మీద కొట్టే కార్యక్రమం ఎప్పుడు చేయడు. సరే మీరు ఇన్ని రోజులు అతనికి చేశారు కాబోలు తప్పులు చేశారు కావచ్చు, ఆయన మాట అయినాయి. ఇక భవిష్యత్తులో అయినా కానీ ప్రజలకు ఉపయోగపడే విధంగా మీరు ఏదో 5,000, 6,000, 4,000 ఏదో మీకు జీతం వస్తుంది, ఏదో పని చేశారు. ఆ పని అనేది ప్రజలకు పనికొచ్చే పని చేస్తే దాన్ని ఇంకా మేము కంటిన్యూ చేస్తాం. ఒకరు ఉపాధి పొందుతున్నాడు, ఉపాధి కల్పించాలి కానీ ఉపాధిని తీసేయకూడదు కదా. మళ్ళీ ఒక నిరుద్యోగ సమస్య వస్తుంది కాబట్టి మాకు కూడా దాని మీద నెగటివ్ ఇంపాక్ట్ వస్తుంది. కాబట్టి నేను ఖచ్చితంగా కంటిన్యూ చేస్తూ వాళ్ళకి ఇంకా మెరుగైన సేవలు వాళ్ళతో తీసుకొని వాళ్ళకి ఇంకా మెరుగైన కూడా జీతభత్యాలు ఇస్తామని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అవును, ఎవరిని అన్యాయం చేసే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ చేయబోదు కూడా. అదే ప్రక్రియలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మీ యొక్క జీతభత్యాలు కూడా మేము ఇంకా డబుల్ చేస్తాం, తర్వాత ఇంకా అదనపు బాధ్యతలు మీ మీద పెట్టడం జరుగుతుంది, సమాజంలో శ్రేయస్సు కోరేటటువంటి బాధ్యతలు ఉంటాయి. అంటే మీరు ఒక పక్కేమో వాళ్ళు వాలంటీర్లు కాదు జగన్ సేన అని ఒక పక్క అంటున్నారు, మళ్ళీ వాళ్ళకేమో వాలంటీర్లు కాదు ఇప్పుడు తేలిపోయింది కదా. ఒకవేళ నువ్వు నిజంగానే వాలంటీర్గా జాయిన్ అవుతే, నేను వాలంటీర్గా జాయిన్ అయినా వాలంటీర్ వ్యవస్థను ఎన్నికల కమిషన్ కానీ ఎవరు తీయలేదు కదా. తీయకుండా ఉంటే నువ్వు వాలంటీర్గానే కొనసాగితే నువ్వు జగన్కి పనిచేసే అవకాశం ఉండదు. కాబట్టి ఎవడెవడైతే వాలంటీర్గా మిగిలిపోయిండో వాడు నిజమైన వాలంటీర్. ఎవడెవడైతే వెళ్ళిపోతుండో వాడు వాలంటీర్ రూపంలో మన వైసీపీ కార్యకర్తలే కదా, జగన్ సేన అంటారు. అంతే మరి. ఇప్పుడు జగన్కి పనిచేయాలని వచ్చినోడు పనిచేసే అవకాశం లేదు కాబట్టి రాజీనామా చేసిపోతున్నాడు. రాజీనామా చేయకుండా ఉన్నవాడే వాలంటీర్. ఇప్పుడు ఎంతమంది అయితే పోయారో మళ్ళీ రీకాల్ చేస్తాము. ఎవరెవరు మళ్ళీ వస్తారో అంతమందిలో ఏవైతే ఖాళీగా ఉంటాయో ఆ ఖాళీగా ఉన్న దాంట్లో మళ్ళీ మేము వాలంటీర్లు అపాయింట్ చేస్తాము. అప్పుడు నిబద్ధత కలిగినటువంటి కార్యకర్తల్ని, నిబద్ధత కలిగినటువంటి వ్యక్తుల్ని అపాయింట్ చేస్తాము. రాజకీయ పార్టీకి అతీతంగా ఒక ప్రజల గురించి పనిచేయాలనే ఒక ఆలోచన ఉన్న వాళ్ళని మేము అపాయింట్ చేస్తాం.